నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పాలనలో అవినీతి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది విమర్శించిన సాధినేని యామిని. నేను గెలిస్తే అమరావతిని నెంబర్ 1గా తీర్చిదిద్దుతా, నారా లోకేష్ హామీ. విశాఖపట్నం పోర్టులో ఏపీ సీనియర్ అధికారులకు ఏం పని ప్రశ్నించిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. విశాఖ డ్రగ్స్ బయటకు రాకుండా సిబిఐ పట్టుకోవడం అదృష్టమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వార్తల్లో ముందుగా 2024 ఎన్నికల్లో తనను గెలిపిస్తే అమరావతిని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంగళగిరి పీఈపీఎల్ శ్రీ బాలాజీ ఫార్చ్యూన్స్ టవర్స్లో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆర్కే కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. పడిన తర్వాత అమరావతి రాజధాని అనేది అందరు తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా మంగళగిరికి ఎక్కువ అవకాశం ఉంది అభివృద్ధి చెందేదానికి. సో బ్లాక్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పార్క్ కానీ పార్కింగ్ కానీ ఇవన్నీ మౌలిక సదుపాయాలు బ్లాక్ బేస్డ్గా యూనిట్గా తీసుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, డ్రైనేజ్ ఎంత దారుణంగా ఉందో నాకు తెలుసు. అనేక అపార్ట్మెంట్ బిల్డింగ్లు వచ్చిన తర్వాత కొత్త కొత్త మూసీ నదులు తయారైనాయి. సో మంగళగిరిలో ఒకటి ఉంది, తాడేపల్లిలో ఒకటి ఉంది. మనకి రైతుల మధ్యన గొడవలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఎంత వెళ్ళి పంట కాలువలకు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్స్ను వైసీపీ వాడుకుంటోందని, పోలీసులు కూడా ఈసీ కోడ్ లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అవినీతి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని ఆరోపించారు. విశాఖలో ఒక్కోటి 25 కేజీల బరువున్న 1000 సంచుల డ్రగ్స్ దొరకటం దారుణమన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ నిద్రపోతోందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారు అసలు విషయాన్ని బయట పెట్టారని సాధినేని యామిని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, డ్రగ్స్ కల్చర్ విచ్చలవిడిగా మారిందన్నారు. వాటి వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. ఈరోజు పొద్దున కూడా ఒకటి చూసాము, 250 కేజీల గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో. నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటైనర్లో 25,000 కిలోల ఈస్ట్తో పాటు డ్రగ్స్ పట్టుబడటంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 25,000 కిలోల డ్రగ్స్ ఓ కంటైనర్ విశాఖకు చేరుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు. ఆ డ్రగ్స్ బయటకు రాకుండా సిబిఐ పట్టుకోవటం అదృష్టమన్నారు. ఈ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు, వ్యక్తులెవరనే అంశంపై విచారణ జరుగుతోందని చెప్పారు. సిబిఐ నోరు విప్పక ముందే చంద్రబాబు, టీడీపీ, వైసీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. 25,000 కిలోల మత్తు పదార్థాలు ఒక కంటైనర్లో విశాఖపట్నం చేరుకున్నటువంటి డ్రగ్స్ని సిబిఐ ఆ డ్రగ్స్ అన్నీ కూడా
పోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విశాఖపట్నం పోర్టులో ఏపీ సీనియర్ అధికారులకు ఏం పని అని ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగే అధికారులకు అక్కడ ఏం పని అని ఆయన నిలదీశారు. సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తుంటే వారు ఎందుకు అడ్డుకున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటైనర్లో 25,000 కిలోల ఈస్ట్తో పాటు డ్రగ్స్ వస్తున్నాయని ఇంటర్పోల్ నుంచి ఈ నెల 18న సిబిఐకి సమాచారం వచ్చింది. అప్పటికి 2 రోజుల ముందే ఆ నౌక ఇక్కడ కంటైనర్ టెర్మినల్కు చేరింది. సిబిఐ అధికారులు మరుసటి రోజే లాసెన్స్ బే కాలనీలో సంధ్యా ఆక్వా ఆఫీసుకు వెళ్లి కంటైనర్పై అనుమానాలు ఉన్నాయని విచారణకు రావాలని కోరారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు, ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, విశాఖపట్నంలో అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజే కాకుండా మరీ ముఖ్యంగా విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు. హుదో తుఫాన్ వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ దాదాపు వారం 10 రోజులుండి మళ్ళీ ఆ నగరాన్ని ఏ రకంగా నిలబెట్టారో కూడా మనందరం కూడా చూసాం. ఇవాళ అటువంటి విశాఖ డ్రగ్స్ కేసు ఖచ్చితంగా టీడీపీ పనేనని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్కు సంబంధించి టీడీపీ ఈ పని చేసిందని గట్టిగా అనుమానిస్తున్నామని, పురంధేశ్వరికి సంబంధించిన గ్యాంగ్ ఉన్నట్లు కూడా మాకు అనుమానం ఉందన్నారు. తప్పించుకోవటానికే మా మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ముందు ఇంకా అప్పుడే భుజాలు తడుక్కోవడం, దొంగ నడుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం, క్లాసిక్ కేసులు ఏమైనా ఉండేవి వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో, సినిమా ఫక్కీలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు దేవినేని ఉమా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి దేవినేని ఉమా పార్టీ కార్యాలయం వద్ద భారీగా మహరించిన పోలీసులు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అంటే ఇన్ని సంవత్సరాలు పార్టీకి అండదండలుగా కార్యకర్తలకి ఎన్నో త్యాగపూరితమైనటువంటి సాహసాలు చేసి ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే కార్యకర్తలు నిలబెట్టి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో పలు చోట్ల పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఉమాగారికి శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవటమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. అలాగే నేను ప్రతి ఒక్కరికి పిలిపించేది ఏంటంటే మనకున్నటువంటి బాబు గారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ పథకాలను, సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కరూ ప్రతి గడపకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి వారి ఓటును, వారి అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేసి మిగతాలతో వేయించి గెలిపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పరిశీలకురాలు ఇక్కడి నుంచి ఎలక్షన్స్ అయ్యే ఉద్యోగాల పేరుతో ఓ మహిళ పలువురిని మోసం చేసిన ఘటన మదనపల్లిలో గురువారం వెలుగు చూసింది. బాధితులు మదనపల్లె రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి వివరాల మేరకు నిమ్మనపల్లెకు చెందిన నందిని ఉద్యోగాల పేరుతో యువతులకు వల వేసింది. నిమ్మనపల్లెలో నిరుద్యోగ యువతుల నుంచి 20,000 చొప్పున సుమారు 100 మంది నుంచి వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతమంది అమ్మాయిలు ఇప్పటికీ చెప్పడం లేదు. 50 మంది అమ్మాయిలు. ఆఫీస్ ఓపెనింగ్ డేట్ రేపని చెప్పారు. పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. మాకైతే ఏం చెప్పలేదు. అన్ని గ్రూపుల్లోనే మెసేజ్ పెట్టారు. మేడం అయితే ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు మాకు. మేమే మెసేజ్ పెట్టుకుంటూ ఉన్నాము.
ఎన్నిసార్లు తీసుకెళ్ళాము బెంగళూరుకి? 2-3 సార్లు తీసుకెళ్ళారు. అక్కడ ఎవరితో మాట్లాడించారా? లేదు సార్, ఎవరితోనూ మాట్లాడించలేదు. బట్ కానీ పిలుచుకొని వచ్చేసారు. బెంగళూరు సార్, అది మాకు ఏరియా తెలియదు. మేడమే తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి విశ్వబ్రాహ్మణుల ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని రాజమండ్రి నగర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు సత్యబాబు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తామంతా ఆదిరెడ్డి వాసు విజయానికి కృషి చేస్తామని వెల్లడించారు. తమకు రాజకీయ ప్రాతినిధ్యం తెలుగుదేశం పార్టీనే కల్పించిందని అన్నారు. అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మాకు 2 తపాలుగా మా కమ్యూనిటీకి ఆలవలస వీరభద్ర గారికి, కోటి వెంకట్రావు గారికి, నక్కా చిట్టుబాబుకి 2 సార్లు కూడా మాకు వాళ్ళు అవకాశం కల్పించారు. దాన్ని మేము సద్వినియోగపరుచుకున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంతమంది మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కారణం ఏంటంటే మేమందరూ కూడా తెలుగుదేశానికి పూర్తిగా మద్దతు ఉంటున్నాం అనేసి వాళ్ళు కొంతమంది అటేపు రావట్లేదన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా అదే పని కింద కట్టుకొని మేము అటు ఉన్నాం ఇటు ఉన్నాం అని చెప్పుకున్నారు. కానీ మేము ఏం చేసినా సరే ఈ మధ్యకాలంలో విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేసాం హోటల్ జగదీశ్వరిలో. అప్పుడు ఆదిరెడ్డి గారు, వాసు గారు నాయకత్వంలో రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్ రాజేష్ ఖన్నా వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భరత్కు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేయటమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపించారు. చీరలు, ఇళ్లు పట్టాల పంపిణీ చేయటంపై తాము ఆర్ఓకు ఫిర్యాదు చేశామన్నారు. రాజమండ్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్ యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కుతున్నారు. ఇందుకు సాక్ష్యం ఏంటంటే నిన్నే 23 మంది వాలంటీర్లని రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేశారు. ఇది కాకుండా ఆయన చీరలు పంచడం, దొంగ పత్రాలు ఇవ్వడం, వీటన్నిటి మీద కూడా మా జనసేన, టీడీపీ. కాకినాడ నగరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మత్స్యకారులు అధికంగా ఉండే 15వ డివిజన్ ఏటిమొగ్గ ప్రాంతం నుంచి తన ప్రచారం ప్రారంభించారు. తొలుత మల్లేరమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వైసీపీ శ్రేణులతో ప్రతి గృహాన్ని సందర్శించి గత ఎన్నికల్లో అఖండ మెజారిటీ అందించి గెలిపించారని, నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు 14-15 డివిజన్లో ఏటిమొగ్గ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రతి వాళ్ళని ఫ్యాన్ గుర్తుపై ఓట్లేయమని, ఇక్కడ నన్ను సునీల్ని గెలిపించమని, నేను ఎమ్మెల్యేగా, సునీల్ ఎంపీగా ఇద్దరు కూడా పోటీ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరలా మనం చూసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫ్యాన్ గుర్తుపై ఓట్లేయమని, మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏటిమొగ్గ అన్నది చాలా కీలకమైన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 160 అసెంబ్లీ స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకుంటోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం సాయంత్రం పాలకొల్లులో నిర్వహించిన కష్టాల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. గెలుస్తామనే ధీమాతో ఉండిపోకుండా గెలిచే వరకు విశ్రమించకుండా కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడు, రేపు పొద్దున మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని చెప్పాడు. అంచేత 100% అది జరగాలంటే మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. వార్ కాన్ఫిడెన్స్ అనేది అస్సలు మనం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఈవేళ వాస్తవం 175కి 160 సీట్లు తెలుగుదేశం, జనసేన కూటమికి వస్తాయనేది ఈవేళ అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. అంచేత నేను రేపు జరిగేటువంటి ఎన్నికల్లో దయవుంచి మీరందరూ కూడా కష్టపడి రేపు రాబోయేటువంటి రోజులన్నీ కూడా మంచి రోజులు ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. ఏదైతే మరి రేపు వచ్చేటువంటి నెల్లిమర్ల మిమ్స్ ఉద్యోగులు గత 50 రోజులుగా చేపట్టిన సమ్మెను చట్ట వ్యతిరేకమని కార్మిక శాఖ ప్రకటించిందని, ఈ మేరకు విశాఖపట్నం సంయుక్త కమిషనర్ ఏ గణేశన్ ఉత్తర్వులు జారీ చేశారని మిమ్స్ యాజమాన్యం వెల్లడించింది. మిమ్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిమ్స్ యాజమాన్య ప్రతినిధి డీన్ డాక్టర్ సిహెచ్ లక్ష్మీకుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈరోజు మనకి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర నుంచి ఒక లెటర్ అనుకున్నాము. ఆ లెటర్ ప్రకారం పబ్లిక్ సర్వీస్ సెక్టర్లో స్ట్రైక్స్ చేయకూడదని చెప్పేసి ఒక ఆర్డర్. ఈ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.